వెల్కమ్ టు కీ టాక్స్. వైసీపీ డీలా పడిందా? విపక్ష పాత్ర పోషించడానికి జగన్ స్ట్రగుల్ అవుతూ ఉన్నారా? అధికారాన్ని అనుభవించిన నాయకులు ఇప్పుడు ప్రజా పోరాటాలు చేస్తూ జనంలో ఉండడానికి సిద్ధపడడం లేదా? జాతీయ మీడియా ఇవే అంశాల మీద ప్రశ్నలు లేవనెత్తుతూ లోతుగా సునిశ్చితంగా ఒక కథనం రాసింది. ఎస్, ద వైర్. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ రియల్ టైం గవర్నెన్స్ గురించి రాసిన కథనం మీద నేను ఆల్రెడీ ఇప్పటికే ఒక వీడియో చేస్తున్నా. ఆ వీడియో మీరు చూసుంటారు. వైసీపీ మీద అసలు వైర్ ఏమంది, ఎందుకంది, ఆ డీటెయిల్స్ అన్ని వివరంగా చూద్దాం. అంతకంటే ముందు కీ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఓటమి పాలైన తర్వాత జగన్ పార్టీ ఆ పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతుందా? అధికారంలో ఉండగా కీలకంగా వ్యవహరిస్తూ మీడియా ముందు కనిపించిన మంత్రులు, ఇతర నాయకులు ఇప్పుడు తుపాకీ గుండెకి దొరికే పరిస్థితి లేదా? అసలు వైసీపీ విపక్షంగా ఎందుకు తనదైన ముద్ర వేయలేకపోతుంది అంటూ వైర్ ఒక ప్రత్యేక కథనాన్ని రాసింది. అందులో ప్రధానంగా 3 అంశాలను వైర్ ప్రస్తావించింది. అది ఏంటి అంటే, జగన్ పూర్తి స్థాయిలో అపోజిషన్ లీడర్ గా యాక్టివేట్ కాలేదు అని వైర్ అంటూ ఉంది. ఆ తర్వాత కొందరు నాయకులు మాత్రమే కనిపిస్తూ ఉన్నారని, ప్రముఖులుగా చలామణి అయిన వాళ్ళు ఏమైపోయారో తెలియట్లేదు అనే విషయాన్ని ప్రస్తావించింది. మూడోది, కార్యకర్తల్లో ఊపు ఉత్సాహం ఉన్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద వైసీపీ బలమైన నేరేటివ్ ని, ఆందోళనల్ని నిర్మించలేకపోతుంది అని వైర్ రాసింది. ఈ మూడింటి గురించి కాస్త వివరంగా చూద్దాం. 10 నెలలుగా వైసీపీ విపక్షంగా స్కోర్ ఎంత చేసింది అంటే అంతంత మాత్రమే అని ఈ కథనం అంటూ ఉంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన గానీ, హామీల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మీద గానీ ప్రజా పోరాటాలు క్షేత్రస్థాయి నుంచి వైసీపీ నిర్మించలేకపోతుంది అని జాతీయ మీడియా కథనం ప్రముఖంగా రాస్తోంది. అలాగే కన్సిస్టెన్సీతో కంటిన్యూస్ గా అంశాలను ప్రస్తావించడం గానీ, జనంలో ఉండటం గానీ వైసీపీ చేయలేకపోతోంది అనేది మరో కోణం. దీంతో పాటు జగన్ ఎక్కువ సమయం బెంగళూరులోనే ఉంటున్నారని, పార్టీ మీటింగ్లు గానీ, వ్యూహ సమావేశాలు గానీ పెట్టినప్పుడు కొందరు నాయకులు మొక్కుబడిగా హాజరై వెళ్లిపోతున్నారు తప్ప వైసీపీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. ఇది వైసీపీకి ప్రధానమైన సవాలు అని ఈ కథనం చెప్తూ ఉంది. క్షేత్రస్థాయిలో ఉత్సాహం ఉన్నా, కార్యకర్తల బలం గట్టిగా ఉన్నా ఆ లివరేజ్ ని వైసీపీ తీసుకోవడం లేదు అనేది నేషనల్ మీడియా సంస్థ అబ్జర్వేషన్. అయితే క్షేత్రస్థాయి రియాలిటీ ఏంటి అనేది చూస్తే కొంత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. ఎన్నికలు జరిగి ఏడాది కూడా పూర్తి కాకమునుపు ఇప్పుడు పూర్తి స్థాయిలో నిజంగానే వైసీపీ క్రియాశీలకం కాలేకపోతుందా? కళ్ల ముందు కనిపిస్తున్న ఉదాహరణలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఊహించని రీతిలో పరాజయం పాలైన తర్వాత, అందులోనూ పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా గల్లంతైన తర్వాత అనూహ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పుంజుకున్న సంకేతాలు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి అంశం మీద కొట్లాడేందుకు సిద్ధంగా ఉండటము, సామాజిక మాధ్యమాల్లో కూడా శక్తి వంచన లేకుండా ఇదే ట్రెండ్ ను కొనసాగించడం అనేది బీఆర్ఎస్ విజయవంతంగా చేయగలుగుతుంది. అదే ఏపీ విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2021 ఆఖరు వరకు టీడీపీ ఒక స్పష్టమైన వైఖరి తీసుకుని ప్రజాక్షేత్రంలోకి రావడానికి కనీసం 2 ఏళ్ల పైగా సమయం పట్టిన దాఖలాలు ఉన్నాయి. అంటే రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను బట్టి, రాజకీయ పరిణామాలను బట్టి, పార్టీల వ్యూహాలను బట్టి, బలాబలాలను బట్టి ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి అనేది బహుశా నిర్ణయం కావచ్చు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మొదటి 2 ఏళ్లు వ్యూహ రచనలోనూ, సినిమా భాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లడము, భారీ స్థాయిలో పాదయాత్ర చేయడము, రాష్ట్ర వ్యాప్తంగా ఒక యాక్టివిటీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈసారి ఎలాంటి వైఖరి అనుసరిస్తారు అనేది దసరా నాటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. క్రమంగా ప్రభుత్వ హామీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడము, అలాగే భూ సమీకరణలకు గానీ, భూ కేటాయింపులకు సంబంధించిన విధానాలను గానీ ప్రజల్లో ఎలాంటి స్పందన వస్తోంది అనే అంశాల ఆధారంగా వైఖరి ఖరారు చేసుకోవాలని వైసీపీ భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. వీటన్నిటి తర్వాత బహుశా చివరి 2.5 సంవత్సరాల్లో ఎజెండా అసలు ఏంటి అనేది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా సవాళ్లు ఉన్నప్పుడు, భారీ హామీలు ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చి ఉన్నప్పుడు విపక్షం క్షేత్రస్థాయిలో పుంజుకోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అనేది జగన్ వైఖరిగా చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? జాతీయ మీడియా కథనం మీద మీ అభిప్రాయం ఏంటి? విపక్షంగా వైసీపీ ఎలాంటి వైఖరి అనుసరించాలి అని మీరు చెప్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.